పెద్ద సాయం వచ్చిన నాడు కొత్త సాయం ఉండవు మనకు వాళ్ళకి ఇంత సాయం ఉండవు అయ్యా పుత్ర సంతానం లేకపోతే పట్టినాడు వాడలకు సరకాలతో మనం వచ్చినాడు మన ఇంటి ముందు రెండు పిల్లలు ఏడ్చే పిల్లలు కనబడతలేరు నాదా ఇప్పటి నుంచి పోలేదు మన యొక్క ఇళ్ళ తర్వాత పల్లెల్లో పోసుకొని భార్య భర్తలపై భూమి మీద ఎన్ని పుణ్య క్షేత్రాలు ఉన్నాయి అన్ని పుల్లల భగవంతుల దేవతల దర్శనం చేసుకోవాలి మన సంతానం దొరికిన మళ్ళీ తిరిగి మన భర్తలు ఏదో వస్తాము హరమలేదన్న మాట వేదాన్ని అడుగుతే నాదని రెండు పాదాల కడగా ప్రాణం తీసుకుంటానని ఆ తల్లి అగో ఆడపిల్లలు నీరావతి దేవి కన్ను తల్లి నీరావతి భర్త పాదాలు పట్టుకున్నది అరగంట సేపు కైకులు పుట్టని శోకం కలకల కలకల కన్నీరు తీసింది నీరావతి నాగాయి భర్తలను నెత్తిపోతూ ఆడపిల్లై పుట్టినాడు నాగా అమ్మాని పిలిపించుకొని ఆడ బ్రతుకు అర్థమనే ఉండదాట ఉన్న నరకం నుంచి తప్పించేవాడే పుత్రుడాట అందుకని సిరి సంపదలు ఎవరి పాలు ఈ అష్టైశ్వర్యాలు ఎవరి పాలు ఈ డబ్బు ఎవరి పాలు ఎండి బంగారం ఎవరి పాలయ్యా 10 తక్కల బంగారం పక్కలేసుకొని పండుకుంటే పొద్దున్నెత్తి అమ్మాయి విలువలు బాబాలు విలువలు అందుకని నాదా సంతాన పరముంటేనేమో బ్రతుకుతలేను లేకపోతే నీ పాదాల కారపానం తీసుకుంటానన్నది నీరవతి సత్తాని భార్య నీరవతి వలుకుతుంటే రాజు కీర్తి చక్రవర్తికి గుడ్డవైపోతున్నది దేవి నువ్వు దక్కినాక నేను బతుకుంటాననుకున్నావా మొగోని బతుకు నీకు అర్థం కాదు మొగోని జీవితం నీకు అర్థం కాదమ్మా ఎందుకంటే నువ్వు వాడిలో అందుకే బాబా నీలవతి లోపల 30 ఏళ్ళ మొగోనికి 10 ఏళ్ళ పిల్లలిచ్చేటట్టు వేసిరాట 30 ఏళ్ళ మొగోడు ఎక్కడ 10 ఏళ్ళ ఆడపిల్ల ఎక్కడ అన్న ఎందుకు ఆడినట్టు వేసు ఆడపిల్లకు మీద బతుకుండగానే మొగోడు కన్ను ఒకటి దక్కిన ఆడపిల్ల ఇప్పుడు మీద రంగైకుండా ఎక్కడెన్న డబ్బుంది దక్కిన మొగోడుకున్న కట్టము ఈ లోక మీదే వరకుండదయ్యరా తెలిసిన మొగోడు భార్యలోన దేవతను చూసుకొని దండాలు పెట్టుకుంటారా తెలివని మూర్ఖుడే ఊకే పెళ్ళాన్ని కొట్టుకుంటాడు
20 సంవత్సరాల దాకా భర్తను కాపాడుకునేదే భార్య. మొగోడి కోపమంతా జన్మనిచ్చిన తల్లి మీద తదుపరి చేసుకున్న పెళ్ళ మీదనే. ఇంకోరు అనే హక్కు మొగోడికి లేదు. అదే భర్త దగ్గర అడవిళ్ళ భూమి మీద బతుకున్నట్టుంటే కొడుకులు కోడళ్ళు కట్టి పోయకపోతే ఆడగాడ కట్టు తిరుగుద్ది. నా కొడుకు మీద కట్టేదా, నా కోడలికి నాకు అన్నం పెడతలేదని నన్నుతో చెప్పుకుంటుంది ఆడవిళ్ళ. అని ఉడచ్చి కోడలు అని కొడతారు. ఆ బాధ కళ్ళంతా కన్నం పెడుతుంది. కానీ గట్ట పెండం దక్కిన మొగోడు బతుకుంటే గట్ట చెప్పుకోడు. అదే ఎప్పుడు నా కోడల్ని పిలిచి పిరికడ నెత్తుకులు పెడుతుందని ముసలవ్వలేని ముసలయ్య కొండకెదిరి చూసినట్టు చూస్తాడు. ఒకతుంటది కులమంత్రాలు కోడల్ని నా మామలే పోతున్నా మోడి కచ్చి రచ్చుడు నా మోడు లేకపోతే నేను ఈ ఇంటికి యజమానురాలు నేనెట్టయి ఉంది. అది ఏది వేసుకున్నా పిరికడ దాచిన మామంటే తండ్రికి తండ్రాలు పెట్టుకునే కోడలు కొంతమంది ఉంటారు. కంటికి సారడు నీళ్ళకేళ్తాడ ముసలోడు. అభిప్రాయ బిడ్డ కండవారు తిరిగి నాకు పెడితే పోవు బిడ్డ. ఇంకా నాకెవరు వెళ్తారు బిడ్డ, నాకు దిక్కెవరు దీవెవరు బిడ్డ. నిన్ను కోడలు లెక్క చూడలేదు, కడుపుంటే బిడ్డ లెక్క చూసుకున్న కోడలా పిరికర వెళ్తులు పెడితే కండవారు వెళ్తాను ఏడుతాడు. ఒకటి ఏమన్నా నేర్తాడు కానీ కోడలా పెట్టాలి మగోడు అడగడు. అప్పుడు మగవారికి సచ్చిన పిల్లవారి కట్టదంట. అడుగులో పుట్టిన బిడ్డలు అత్తగా ఆడిళ్ళలు ఉంటే బిడ్డలు నాకు చేసుకుంటే ఏడుతాడు ముసలోడు. నా బిడ్డలారా మేము వచ్చిన్నాడే మీ నాయన వచ్చిందనుకుంటే ఒక్కోళ్ళని ఇట్లా చిపోతలేకపోతారని ఏడుతాడు. అందుకని దేవి నీరవాతి ఇళ్ళ సంతానం లేకపోతే భర్తను ఎప్పుడు అంటున్నాడు. నువ్వు దక్కినాక నా బ్రతుకు వ్యర్థమైపోతుంది. ఎవరి పాలు ఈ రాజ్యం, ఎవరి పాలు ఈ దేశము. సంతానం కావాలంటే వయసుతో ఇవ్వండి. ఆనాడు పూర్ణ పుట్టిండు భూపాలరెడ్డి. భూపాలరెడ్డి భార్య భూలక్ష్మి. భూలక్ష్మి తల్లి అశ్వారెడ్డిని. అశ్వారెడ్డి భార్య ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి గల్లి శారమారెడ్డిని. శారమారెడ్డి భార్య శ్యామలాదేవి. శ్యామలాదేవి గల్లి ఆదిరెడ్డి సౌదరిని. ఆదిరెడ్డి భార్య అమ్మవారు కాపు నీలమ్మ. ఆరు కొడుకులు పుట్టినంత కాపు నీలమ్మకు అట్టగాలం వస్తే ఆరుగురు కొడుకులు పట్టుకోండి. రాజ్యం దేశం ఊరు వదిలిపెట్టి పరాయి రాజ్యం లోపల కర్ణాల కలి కళ్ళం లోపల కాపు నీలమ్మ. కళ్ళిత్తులు ఏరుకోని కుక్కలు 40 ఏళ్ళ వయసుకు నీలమ్మ కడుపులో మల్లలు దేవుడు ఉంటలేదు. అందుకని దేవి కట్టెక్కినారు, కళ్యాణం వచ్చినారు. నువ్వు తయారుగా రాజ్యం దేశం ప్రధాన చేతులు పెట్టి ఏదైనా రాజ్యం పోయి సంతానం తెస్తామన్నాడు కీర్తి చక్రవర్తి. అప్పుడు కీర్తి చక్రవర్తి భార్యతో ఎప్పంది నిలబడి తయారు రాజ్యం మీది కట్టిండు ప్రధాన చూస్తున్నాడు. రామరామ కోదండ చక్రవర్తి కోదండ కీర్తి చక్రవర్తి ఏడుగురు మంత్రులు వెళ్తుండు. కొడుకులారా ప్రతాన్నారా, నా భార్య కొరకు నేను రాజ్యం వదిలి దేశం వెళ్ళిపోతున్నా. నీ రక్తంత మట్టుకు ఈ రాజ్యం పైన నీ దేశం పైన దానం బంధు పెట్టకూడదు, ధర్మం బంధు పెట్టకూడదు. దానం చెడని పదార్థమే ఆట, ధర్మము చెడని పదార్థమే ఆట. అందుకే క్షేత్రం పెరిగి ఇత్రం పెట్టాలి, పాత్ర పెరిగి దానం చేయాలి, ఈయనకి కాటు పెట్టాలి, ఈయనకి దెబ్బ కొట్టాలన్నమాట. నా తాతలు ముత్తాతని రాజ్యాన్ని నేను అది లక్ష్మి అది లక్ష్మి నాడేం ఉండబోలేదు. పొద్దున నీళ్ళు
శ్రీరాణి కొండరాట అడిగి కొండాలెల్ల బట్టే నాగమల్లేలే అడిగి కొండాలెల్ల బట్టే అంతంతరంగా వంద కోటి రంగాలు దాడుకుంట కీర్తి చక్రవర్తి బాబులు మాట్లాడుతున్నాయి పువ్వానికి గడు బావుడికి గట్టంగా ఆ ఇతరాలు మూడు వచ్చే తోలోపల ఆడబడ్డప్పుడు కదా పడుతున్నది అని ఇలవాతికి అట్లనే పెట్టరా వచ్చేటి తోమరామ ఏనాడు పాడుబడ్డ గుడికి కళ్ళయుతున్నారు ఆటల్ని నీరాదియబడుతున్నవి నానా ప్రాణేశ్వర గుడి వెనుక గుడాల వేసుకొని ఎచ్చపోటలకు అన్న దానం వేయి నాద వస్త్రదానం వేయి మాని భర్తకు బుద్ధులు జ్ఞానాలు చెప్పింది అదే గుడి లోపల పూజలు చేస్తున్నారని అమ్మవారు నీలవదేవి గుడివేటి కట్టె వరకల్ల గుడి లోపల ఉన్నది పిట్టల కౌసు పింకల వంటి కనబడుతున్నది ఆకలి నాక తట్టలెత్తుకోలేదు పారలెత్తుకోలేదు చేతులే పార వేసుకున్నది కొంగునే తట్టలు వేసుకొని ఆ పిట్టల కౌసు ఎత్తు వేటవారు వస్తున్నది ఆ గుడిని శుద్ధి ఎత్తుండగా అదే గుడి లోపల ఇక్కడంత లింగాన్ని కన్న చూస్తుంది నీలవాది దేవి పాలాభిషేకం భద్రాభిషేకం నెయ్యాభిషేకం ముఖ్యాభిషేకం తేనాభిషేకం 5 తీర్ల అభిషేకాలు చేస్తున్నది దిక్కులేని గుళ్ళలో దీపాలు వెలిగిస్తున్నది వర్షించి దుఃఖీయ పగలేస్తున్నది నాకు దొరుకుతా ఈ గుడి లోపల కొడుకుల బిడ్డల సంతాన బలములకు దొరకాలి బిడ్డల సంతాన బలము దొరకనట్టయితే లింగానికి నా ఇల్లు కూతుకొని నా ప్రాణం తీసుకుంటున్నా అని ఎక్కడున్నవయ్యా గిరల కంట గౌరీ మనోహర నీల కంఠ నిత్యానందుడా అండపిండ బ్రహ్మాండ లోకములో నిండుకున్న మహిమాము శంకర పార్వతీ జగదీశ్వర ఇందులేని మందులేని ఉన్న సందేహముల ప్రతి అందరు గ్రవాలు నమ్ముకున్న వారికి నా బియ్యందు ఉంటున్నారాయణుడు ఎక్కడున్నవ తల్లి పార్వతమ్మ జగతిన లోకమాత భవాని భక్త చింతామణి ప్రభరామక శామమి ముగ్గురు అమలగన్న మూల కుటుంబరాని అమ్మవారు తెచ్చుకోపోయి మర్రి పుట్టినాడు పుట్ట పుట్టింది పుట్ట పుట్టినాడు మర్రి పుట్టింది ఊళ్ళతోటి మర్రి ఊరు ఎన్నుకున్నది పంగలతోటి మర్రి అదే పుట్టమైన పూజలు చేస్తున్నా అని పూజలెట్ల చేస్తున్నది నీలవాది దేవి శంకర అభయ
అని యోగాల శంకరుడు ఇది పవన్ కన్నా పవన్ కన్నా శర్వన్ కన్నా శర్వన్ కన్నా కన్నా నవని కన్నా ఇది కిందవే శివదా నిదవే పక్షిదాని యోగాల శంకరుడు దూరం మీద కథ దుక్కు దుక్కు పంచకాల కథ పాలే తుల్లగడిగిండు సత్తా లోకం పంచలోకం మాయలోకం మూల పంచగలో పూజలో 22:31 నాకు వచ్చిందా అయ్యా వీడియో అంకుల్ వాడుతుందా అంకుల్ వాడదాకా తీసా తర్వాత ఇచ్చేస్తా ఫోన్ నువ్వు తీసావా ఎందుకంటే అమ్మా గుండంతో పుసుకు దానంతో బిల్లు దానం దొరుకుతుంది చెడు పదార్థం అట చెప్తుంది తీరంలో సంతానం ఉన్నదా లేదా అని కమ్మైన కమ్మ 20 కమ్మలు మర్రేసిండు మర్రేసినప్పుడు శంకరుడు కొడుకు బలం కనబడ్డది నీలావతి పేటికి పోయి ఒక కొడుకు సంతానం వేసేస్తున్నా అని అయినప్పుడు ఎప్పుడు శంకరుడు వేసిండో మంచిగా నేను భూలోకపత్రం ఇట్లా పోతే శంకరుడు వచ్చాడు శంకరుడు వచ్చిందని నా ఎప్పుడో పడతారు అయ్యా శంకరయ్య ఈ బంగారు కాలు వేసి మాయితో
నీ కాళ్ళు మా ఇంట్లో పెడితే మా ఇల్లు తీవ్రం అవుతుంది, మా ఇల్లు పానం అవుతుంది. అయ్యా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అలా ఎవరు పడతారు. అందుకని మరగంటి నాలు వేసాడు అంటున్నాడు శంకరుడు. ఇక్కడ బంగారు మీద పట్టుకోవాలి. శంకరుడు పుట్టు అంటే 3 లక్షల మాలు 27 ఉన్న బంగారు అలకల్ల కట్టారు దుర్గల కూర్చొని గారు ఉన్న గుడికల పేరు పెడదామని వేసుకోవాలి. సంగమాలు మొత్తరించుకున్నాడు. ఇప్పుడు నన్ను ఏర్పాటు చేస్తారా? ఏమంటారు? ఇక నన్ను సంగమయ్య కానీ లింగమయ్య అని ఎవరు గుర్తుపట్టరు శంకరుడు. ఎల్లం తప్పల్లా అన్నాడు మరొక తేలాడుకుంటా సంగమయ్య ఎట్లా పోతున్నాడు. నమో నారాయణాయ నమః. ఓం దత్తాత్రేయ నమః. నమః శివాయ నమః. ఓం కోరెల్లి మల్లన్నకు కోడి పుంజాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం తిరుపతి వెంకన్నకు మచ్చి ఫ్రయ్యాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం కొండగట్టన్నకు కోడి గుడ్లాయ నమః. ఏమిటమ్మా దాసిబిడ్డ? ఓం నమః శివాయ. ఓం రేకులకుంట ఎల్లవకు రేణుక ఎల్లమ్మకు
అద్దకిల జిలేబాయ నమః. అమ్మా దాసిలాల ఏమి లేని మొక్కులు నేనేడ పూజ కడుతున్నా నువ్వేం పూజలు కడుతున్నావు అయ్యో తల్లి ఈ గుడిలో నా రాత్రిలింగానికి పూజ చేస్తారా అబ్బా? రీతి లేని వాళ్ళు అయితే రాత్రిలింగాలకు పూజ చేస్తారు. రీతున్న వాళ్ళు అయితే నా అటువంటి వాళ్ళు ఇగో గీన లింగానికి పూజ చేస్తున్నా. తెల్లలింగమే నువ్వు గానిమైన చేయొస్తావు పిల్లగాని మీద నువ్వు నీ లింగమే ఈ లింగానికి పూజ చేస్తున్నా. ఆ లింగానికి గంగలీలు తీసుకొచ్చి తెల్ల కడిగి కుంకుమ బొట్లు పసుపు బొట్లు సింధూరం బొట్లు పెట్టి 2 విభత్తులు ముట్టించి ఆ లింగానికి లింగానికి ఎక్కి కొబ్బరికాయ కొట్టి పూజలు చేస్తే పిల్లలు పుడతారు. అరే కాదు లింగం ఇక్కడ బుద్ధిమంతులు అంటే గుండు ఆ గుండు మీద కొడతా. కనదల్లికి ఇలవతి దేవి కనగన కనగన కంటరాలు ఒకటి ఎందు పెట్టి శంకరనాథం శివనంది పెట్టింది. మరి అయ్యల మునేశ్వరుడు ఆనాడు దాసరుడు యారని పెద్దలు ఎవరో వచ్చినాన్ని చూసేవారికల్లా భగవంతుడు రూపకల్లా మీద శంఖమాదుడు కనబడుతున్నాడు. నేను తపస్సు పట్టే రోజుల కానించిన వాళ్ళు సంకాలు పోవడం కలిగారు నా తపస్సు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అందరూ ఇతడు నా దగ్గరికి వచ్చే నా కష్టం నా సుఖం నా బాధలు నా రాజ్యం నా దేశం అడుగుతుంది. నా తాత నా తండ్రి ముత్తాత లెక్క భగవంతుడు పూర్వంటి మూలాలు పట్టడం స్పష్టంగా నీ వచ్చే రూపకల్లం కనబడుతుంది. స్వామి సంగమా హరే రాజ్యాలు ఎక్కడ దేశాలు ఎక్కడ శివ సంతాన పడవలు నాకి లేదన్న మాట నేను అడవలికినట్టయితే 2 పాదాల కాడ నా శిశువుల కొట్టుకోని శ్రమోదన్నది తల్లికి రావాలి. అయ్యో విజన కన్న విజన విజరో విజన కన్న విజన విజరో విజన కన్న విజన విజరో విజన కన్న విజన విజరో కన్న విజన విజరో ఏడవ కన్న విజన విజరో నవిడా నరజో నా దేశవడుతుందో నవిడా ఇకలగా నా విజా శూడు దై శూముడి భక్తము అందరి కింద ఉన్న ప్రియ భక్తులు నా పేరు తన్నవీరయ్యను. చూసు ఆవు ఏం కాదు అన్న ఇచ్చిందా ఎంతలాగా ఎంతలాగా అప్ప నుంచి ఇప్పటిదాకా ఆడినా అక్కనే
ఇంకా ఆపుతూనే ఉంది. లోకం మీద అరటి కొట్టరాలు అరటి కొట్టరాలు పిల్లలు పెడతారు పుట్టుకొట్టరాలా మీద ఉండొచ్చు కానీ అరటి వన్ ప్లస్ రా ఇది దరిద్రం అంటే మస్తు వస్తుంది కెమెరా 30,000 ఫోన్ ఇది. అందుకే కొడుకు అది అంటే దివసం కాదు 300 రూపాయల వల్ల కాదు ఉత్తమనందం కాదు కాదు మనసు పుణ్యమాని జనాలు మన భర్త కాడమ్మా అడిగంటే కొడుకున్నది అడిగమల అడిగే కాలం చేసిన నాడు ఏడు నాడు ఎడవలేకపాయే మరి ఆడబిడ్డాలే అది ఒక బిడ్డ నాకు ఆడబిడ్డలేరు కూరాడలేని ఇల్లు కూర్చుండదోసం నీరాడలేని ఇల్లు నిలబదోసం ఆడబిడ్డలు లేని సాగు ఎవరాదు సొన్నారు లేని లక్కలాడరాదయ్యా నాకు కొడుకుతో నా బిడ్డ అమ్మవారిని నిలవాతమ్మ గుండెల వలిగిపోతుంది సాగరాబల సన్నడి దెబ్బలు ఒట్టినట్టని తీస్తున్నది ఎనలే దుఃఖాలమాపై నీ కొడుకు తోడనక వీళ్ళు ఒట్టినాక మూడగడి ఎల్లన మరణ కన్నవన్నడే అమ్మా నేను కొడుకుని బిడ్డల కనిలామో కనకిలమో కని భూమి మీద వేసి అమ్మారి పిలవక ముందు నా శ్రీరక ముందు బాబారి పిలవక ముందు నా బ్రహ్మ తీరక ముందు పిలగల్లారడ మరణ చూడక ముందు నేను మరణమైతేనే అమ్మా పిల్లల కళ్ళ మాడతారు పిల్లలంటే తన పోతుంది ఏడెళ్ళ పిల్లి కూనరు నా పిల్లల ఎత్తి కొల్ల సీతులు ఏరు అడిగాడు అమ్మ అని పిలవాల రాదు బిడ్డను కొడుకుని అని భూమి వేసిన కాక గద్దల మాలి వేసిన సరకలోకమని ఎరటి వెళ్ళిపోవాలని ఏడుతున్నది కన్నీరీసిన కన్న మా తల్లి గుండెన భ్రమ చేసింది సక్కనాపురమల్లి బొక్కలు కావమని ఉండి పూజవన కాకాశివని తంగలాని అంత వారి ఎంత బాటి మానవుడు గాని పురీలు హౌసు వసుకొని కుంజ కట్టేసుకొని ఎవరు రాలేదు మన మీద కుంటున్నారు ఉత్తర బోటక చూసిరన్నాని భగవంతుడు భూమి ఎప్పుడు పుష్పని కలగలేదు ఫోన్ ఇచ్చేసి